నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్న సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం. అల్లూరి జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్, 2 మావోయిస్టులు మృతి. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువన్న ప్రధాని, అన్ని దేశాలు వ్యతిరేకించాలని పిలుపు. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ను వీడుతున్న ఇరానియన్లు, ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ హెచ్చరికలు. యోగా డే కోసం ముస్తాబవుతున్న విశాఖ నగరం, ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు ఏర్పాట్లు. కాసేపట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకురానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంతసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు? ఈ రోజు మధ్యాహ్నం లోపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాంతో పాటు అరెస్ట్ అయినటువంటి వెంకటేష్ నాయుడు ఇద్దరిని ఈ రోజు తీసుకురానున్నారు. నిన్న ఉదయం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు చంద్రశేఖర్ ఇద్దరిని పోలీసులు అక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఈ తనిఖీ చేశారు. తనిఖీ చేసిన నేపథ్యంలో వాళ్ళ పైన ఎల్ఓసి ఉండటంతో వెంటనే వారిని నిలువరించి సమాచారాన్ని ఏపీ పోలీసులకు అందించారు. సిట్ ఇన్ఛార్జి ఒక ప్రత్యేక టీం ని అక్కడకు పంపించారు. వాళ్ళు అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకురానున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఇక్కడికి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ జరిపి అనంతరం ఇక్కడ విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇందులో కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన లింకులు ఉన్నాయని ఇటీవల రాజకాశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, అదే విధంగా గోవిందప్ప బాలాజీ వీళ్ళని కృష్ణమోహన్ రెడ్డిలను విచారించిన సమయంలో కొన్ని కీలక విషయాలు తెలిసాయి. తెలిసిన వెంటనే తిరుపతికి ప్రత్యేక బృందం వెళ్లి అక్కడ 2-3 రోజుల పాటు అక్కడ ఉండి ప్రత్యేకంగా చాలా లోతుగా ఆ బృందం దర్యాప్తు చేసింది. లావాదేవీలు ఎక్కడెక్కడ జరిగినాయి అనే విషయాల పైన ఆరా తీయగా మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వేరే కంపెనీ నుంచి కొంత నగదు, సుమారు 5 కోట్ల రూపాయల నగదు వచ్చినట్లు తెలిసింది. దాని మీద ఆరా తీశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన ఎన్నికల ముందు ఎక్కడెక్కడ తిరిగారు అనే విషయాలు తెలుసుకోవటం, అదే విధంగా ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్లు ఇద్దరిని విచారణ జరిపారు. అందులో గిరి నుంచి స్టేట్మెంట్ కూడా 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వాళ్ళు ఎన్నికలకు ముందు అంటే సాధారణంగా ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. అటువంటిది ఎమ్మెల్యే ఒక చోట, అదే విధంగా అదే డ్యూటీలో ఉన్న సమయంలో గన్మెన్ వేరే ప్రాంతంలో వేరే ఊర్లో ఉండటం, రాష్ట్రం కూడా దాటిపోవటం, వీటన్నిటినీ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు గుర్తించారు. సిట్ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన క్రమంలోనే విచారణలో వాళ్ళు సరిగా చెప్పకపోయినప్పటికీ వాళ్ళ ఆధారాలు చూపిస్తే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ వచ్చిన నగదు కుంభకోణం నుంచి వచ్చినటువంటి నగదు ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఖర్చు పెట్టారని పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను A38 గా ఈ కేసు నిందితుడిగా చేశారు. ఇప్పటి వరకు మొత్తం నిన్న 6 నిందితుల్ని జప్తు చేస్తూ తాజా మెమో సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. మొన్నటి వరకు 33గా ఉన్నటువంటి ఈ కేసుల సంఖ్య 39కి మారింది. ఇప్పుడు ఈ ఇద్దరి అరెస్ట్ తోటి 9 మందిని అరెస్ట్ చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. ఈ నిన్న ఇచ్చినటువంటి ఈ తాజా మెమోలో మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులే ఉన్నారు. వాళ్ళంతా కలిసి నగదుని చేరవేయటంలో
కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. సుమారు 250 నుంచి 300 కోట్ల వరకు ఎన్నికల ముందు ఖర్చు పెట్టేందుకు ఈ నగదుని వినియోగించారనేది సిట్ ప్రాథమిక విచారణలో తేలింది. దాంట్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుంచి అసలు నగదు ఏ ఏ ప్రజాప్రతినిధులకు వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఎంత వెళ్ళింది, ఎలాగా చేర్చారు అనే విషయం పైన ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. లోతుగా దీని మీద సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంతసేపు విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. విచారణ జరిపి సేకరించి ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇవన్నీ ఒక ప్రక్రియ. అయితే మద్యం కుంభకోణం కేసులో ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేయటము, విచారణలో వచ్చినటువంటి కొత్త అంశాలకు ఆధారంగా వాటికి ఆధారాలను సేకరించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. నిన్న అరెస్టు చేసిన వాళ్ళలో బాలాజీ, నవీన్, హరీష్, చంద్రశేఖర్ నాయుడు వీళ్ళతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయటం దాంట్లో ఈ నగదు వినియోగించారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం నుంచి వచ్చినటువంటి నగదుని వినియోగించారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మరికొంతమందిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు జయప్రకాష్. అల్లూరి జిల్లా దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండ మొదల వద్ద భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 మావోయిస్టు నేతలు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ఎన్కౌంటర్ కు సంబంధించిన మరింత సమాచారం ఏంటి? అల్లూరు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం అటవీ ప్రాంతంలోని కొండ మొదలు అనే గ్రామం శివారులో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ తెల్లవారుజామున ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా పోలీసులకు సమాచారం. అలాగే ఏలూరు రేంజ్ పరిధిలోని, అంటే ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం దండకారణ్య ప్రాంతంలో ఇక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగానే సమాచారం అందుకున్న గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడ ఈ సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ తెల్లవారుజామున ఈ మావోయిస్టులు ఎదురుపడడంతో ఎదురుకాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్ట్ నేతలు చనిపోయారు. ఇందులో అగ్రనేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కార్యదర్శిగా ఈయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కూడాను ఈయన పనిచేస్తున్నారు. ఈయన అలాగే రావి వెంకట చైతన్య అలియాస్ అరుణ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు ఈమె మావోయిస్ట్ అగ్రనేత చలపతిరావు, అంటే ఈ చలపతిరావు ఇటీవల ఎన్కౌంటర్ లో ఈయన చనిపోయారు. ఈ చలపతిరావు ఏంటంటే ఈయన నెక్స్ట్ మొత్తం గెరిల్లా యుద్ధానికి గాని అలాగే మావోయిస్టుల యుద్ధ వ్యూహ నిపుణుడు. అలాగే ఈయన్ని ఇటీవల ఎన్కౌంటర్ లోనేమో ఈయన్ని మట్టుపెట్టడం జరిగింది. ఆయన భార్య ఈ అరుణ కూడాను ఈ ఎన్కౌంటర్ లో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు కూడాను ఈ ఎన్కౌంటర్ లోనేమో చనిపోయినట్లుగా సమాచారం. అలాగే 3 AK-47 గన్లను కూడా అన్నేమో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రధానంగా ఈ అరుణ చరిత్ర గురించి చెప్పాలంటే 2018లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అలాగే అప్పటి మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ వీళ్ళిద్దరిని హతమార్చడంలోని దాని వ్యూహాన్ని రూపొందించడంలోని
అరుణ కీలక పాత్ర వహించింది. ఆ రోజు స్కెచ్ చేసి ఈ జంట హత్యలకి కూడాను ఈమె కారణం. అప్పుడు దుమ్రిగూడ మండలంలోని ఈ ఘటన జరిగింది. తర్వాత నుంచి ఆమె అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఎన్కౌంటర్ తోటేమో ఈ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ కమిటీకి సంబంధించి కీలకమైన నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ చనిపోవడంతో ఇక్కడ మొత్తం ఇది దీనికి దిశానిర్దేశానికి కీలకమైన వ్యక్తిగా చెప్తారు. ఈయన పట్టించిన వారికి దాదాపు 2 కోట్ల రూపాయల వరకును 2 కోట్ల రూపాయల వరకు బహుమతి ఇస్తామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అలాగే అరుణ మీద కూడాను 25 లక్షలకు పైగా బహుమతి రివార్డు ఉంది. అయితే వీళ్ళు ఇవాళ ఎన్కౌంటర్ లో పోలీసులకు ఏమైనా గాయాలయ్యాయా అన్న వివరాలు కూడాను ఇంకా మరి కాసేపట్లోని అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అలాగే ఏలూరు రేంజ్ ఐజీ కూడాను ప్రకటించే అవకాశం ఉంది. ధన్యవాదాలు కోరమరాజు. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో పాల్గొన్న ఆయన ఉగ్రవాదంపై ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడి భారతీయుల గౌరవం గుర్తింపుపై జరిగిన దాడి అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు వ్యతిరేకించాలని మోదీ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు ఓవైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే మరోవైపు మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదన్నారు. ప్రపంచ శాంతి సుస్థిరత కోసం తమ విధానాలు ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయన్న మోదీ ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించక తప్పదని తేల్చి చెప్పారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొనగా పలువురు నగరాన్ని వీడుతున్నారు. క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై 60 యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అటు ఇజ్రాయెల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్పై భయంకరమైన దాడి చేస్తామన్న ఇరాన్ టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలికైనప్పటికీ ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు హెచ్చరికలు జారీ చేశారు. పౌరులు లేదా అమెరికా సైనికులపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదన్న ట్రంప్ తమ సహనం నశిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. స్కై ట్రాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చుకోలేమన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖమేనీ ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. యోగా కేవలం ఫిట్గా ఉండటం కోసమే కాదు, అనారోగ్య సమస్యలు తగ్గించేందుకు ఉపయోగపడే అభ్యాసం. సమస్యను బట్టి ఆసనాలు వేస్తే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అధిక బరువును తగ్గించే అవకాశమూ ఉంది. అందుకోసం ఎలాంటి ఆసనాలు వేయాలో యోగా గురువు ప్రసాద్ మాటల్లో తెలుసుకుందాం. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల సంపుటిని గనక చక్కగా ప్రణాళికబద్ధంగా చేసినట్లయితే చాలా సులభంగా 1 నెలలో 3 నుంచి 8 కిలోలు చాలా సులభంగా తగ్గవచ్చు. ఈ యోగిక్ మేనేజ్మెంట్, యోగిక్ డైట్ ద్వారా ఈజీ వెయిట్ లాస్ కావచ్చు. ఈ యోగిక్ మేనేజ్మెంట్లో మనస్సు మీద కూడా ప్రభావాన్ని కలగజేయడం ద్వారా, మానసిక ఒత్తిడిని తొలగించడం ద్వారా కూడా వెయిట్ లాస్ అనేటువంటిది సులభంగా జరుగుతూ ఉంటుంది. వెయిట్ లాస్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు జంపింగ్ జాక్స్, అదేవిధంగా ధనురాసనం, అదేవిధంగా శశాంకాసనం, అదేవిధంగా
భుజంగాసనం, పర్వతాసనం, మార్జాలాసనం సంపుటితో చేసేటటువంటివి ఇప్పుడు మనం చేస్తాం. ముందుగా ఒక మేట పైన నిలబడి చక్కగా స్లోగా జాగింగ్ చేసినట్టుగా జంపింగ్ జాగ్స్. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. వాళ్ళ యొక్క శక్తానుసారం 30 40 50 వరకు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. శశాంకాసనం, 2 చేతులు వెనకాతలు పట్టుకొని శ్వాసను తీసుకుంటూ ముందుకు వంగాలి. పొట్టను తగ్గించడానికి, పొట్ట పెరగకుండా ఉండడానికి, పొట్ట ఆరోగ్యానికి, జీర్ణశక్తిని పెంచడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నిదానంగా యథాస్థానానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ పూర్తిగా శ్వాసను తీసుకొని మరలా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి రావాలి. ఇదే విధంగా ఇప్పుడు ముందుకు వంగుతూ పైకి రావాలి. కంటిన్యూగా చేయాలి. 2 కాళ్ళని ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 పాదాల దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ హెడ్ని, నెక్ని, చెస్ట్ని, టైస్ని రేజ్ చేస్తూ ధనుస్సు ఆకారంలో శరీరానికి తీసుకొని రావాలి. రేజ్ యువర్ హెడ్, నెక్, చెస్ట్, టైస్, లెగ్స్ అప్. స్లోలీ కమ్ బ్యాక్. హ్యాండ్స్ రిలీజ్ చేసేయాలా. పాదాలు 2 స్ట్రైట్గా ఉంచుకోవాలి. రిలాక్స్గా ఉండాలి. ఇప్పుడు భుజంగాసన భంగిమకి రావాలి. భుజంగాసనం, పర్వతాసనం, మార్జాలాసనం, భుజంగాసనం, సాష్టాంగ నమస్కార్. రిలాక్స్. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు పీసీఓడి, థైరాయిడ్. ఎంతో మంది మహిళలు ఈ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే యోగాతో సులువుగా పరిష్కరించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పీసీఓడి సమస్యలకు, థైరాయిడ్ సమస్యలకు స్త్రీలకు ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఆసనాలు చేసి చూద్దాం. ముందుగా వ్యాఘ్రాసనం. ఇప్పుడు హెడ్ రేజ్ చేస్తూ బ్రీతింగ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ని రేజ్ చేయాలి. ఎంత సాధ్యమైతే అంత పూర్తిగా పైకి చూడాలి. అదేవిధంగా మరొక్కసారి మరలా ముందుకు తీసుకొని రావాలి. బ్రీత్ అవుట్ చేస్తూ ఇప్పుడు అదేవిధంగా రైట్ లెగ్తో చేయాలి. శ్వాసను తీసుకుంటూ రైట్ లెగ్ రేజ్ చేస్తూ హెడ్ రేజ్ చేయాలి. లెగ్ డౌన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ ఫోర్ హెడ్ని రైట్ నీకి టచ్ చేసే విధంగా ఉంచాలి. 2 మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. ఉష్ట్రాసనం. మోకాళ్ళని కాస్త పక్కకు జరిపి ఉంచుకోవాలి. మీ యొక్క ఎడమ చేతిని పూర్తిగా రేజ్ చేసి ఎడమ కాళ్ళపైన సపోర్ట్ తీసుకోవాలి. కుడి చేయిని కూడా రేజ్ చేసి కుడి కాళ్ళపైన సపోర్ట్ తీసుకోవాలి. హెడ్ని పూర్తిగా వెనక్కి ఉంచి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి ముందుకు తీసుకొని రావాలి. తర్వాత కుడి చేతిని కూడా రిలీజ్ చేసి వజ్రాసన భంగిమకి రావాలి. 2 చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. కాళ్ళు 2, పాదాలు 2 జతలో ఉంటాయి. శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ని, నెక్ని, షోల్డర్స్ని, చెస్ట్ని రేజ్ చేయాలి. ఎంత వీలైతే అంత పూర్తిగా పైకి చూడాలి. ఇప్పుడు మరలా ఒకసారి నిదానంగా యథాస్థానానికి రావాలి. ఒత్తిడి సంతానలేమికి కారణమవుతోంది. తల్లిదండ్రులు కావాలనుకునే వారిలో స్ట్రెస్ను తగ్గించి సంతాన సాఫల్యానికి ఆసనాలు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేటి వేగవంతమైన జీవితంలో అనేక మంది జంటలు
పిల్లలు లేకపోవడం అనే సమస్యతోటి ఉండడం మనం గమనిస్తున్నాం. అది వాళ్ళిద్దరూ కూడా పరుగులు పెట్టే జీవితంలో ఉండడం వల్ల కావచ్చు, సరైన ఆహారం సవ్యంగా ఇంట్లో వండుకొని తినలేకపోవడం కావచ్చు, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి సమయం లేకపోవడం వల్లైనా కావచ్చు. కానీ ఇటువంటి జంటలు తొందరగా వాళ్ళకి సంతాన ప్రాప్తికి రావాలి అని అంటే శారీరకంగా ఇద్దరు కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కేవలం ఇలా ఒత్తిడికి లోనై మాత్రమే సంతానం ఒకవేళ కలగకపోయినట్టయితే దాన్ని స్ట్రెస్గా తగ్గించుకునే మార్గాలను ఆలోచించుకోవడం, ప్రతినిత్యం ఆరుబయట వాతావరణంలో వాకింగ్కి ఇద్దరు వెళ్ళడం కానీ లేదా కొన్ని ఆసనాలు వేయడం వల్ల కానీ ఈ ప్రాబ్లంని తగ్గించుకోవచ్చు. స్త్రీలకు ముఖ్యంగా యోని ముద్ర సాధన చేయడం, విపరీత కరణీ ముద్ర, అలానే మలాసనం, సుప్త బద్ధ కోణాసనం, ఇవన్నీ కూడా ఎలా నిరూపించబడినాయంటే శాస్త్రీయ పరిశోధనలో మనలో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ నుంచి ఇక్కడికి ఉండేటువంటి ఓవరీస్ గ్లాండ్స్ వరకు కూడా అన్ని సక్రమంగా ఒక యాక్సిస్లో ఉండేటువంటి ఈ గ్లాండ్స్ పనిచేయడానికి ఉపయుక్తంగా ఉంటాయి. ఒకవేళ భర్త విషయంలో కనుక అతనికి ఫ్లో సరిగా లేదు అని అంటే కనుక సెమెన్ లేదా కౌంట్ బాగాలేదు అని అనుకుంటే అతను కంపల్సరీ స్ట్రెస్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలానే శారీరకంగా ఎక్కువ యాక్టివిటీ ఉండేలా కూడా చూసుకోవాలి. అది వాకింగ్ కానీ లేదా ప్రతినిత్యం గంట సేపు ఆయనకి అవసరమైన వాళ్ళ వృత్తికి సంబంధించి దాన్ని ఎక్కువ ఒత్తిడి లేకుండా ఉండేటువంటి కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల అతనిలో ఉండేటువంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలానే స్త్రీలో ఉండే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఇద్దరి యొక్క ఆరోగ్యం బాగుంటే తొందరగానే సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. శుభాంశు శుక్లా రేపటి రోదసి యాత్ర వాయిదా పడింది. శుభాంశు శుక్లా మరో 3 ఆస్ట్రోనాట్స్తో కలిసి యాక్సియం 4 మిషన్ కింద గురువారం నింగిలోకి పయనం కావాల్సి ఉండగా ఈ యాత్రని ఈ నెల 22కు వాయిదా వేశారు. ఈ మిషన్ని అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ నిర్వహిస్తోంది. కాగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన శుభాంశు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది.